హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. తీసుకున్న మెషర్మెంట్ నుంచి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ లెంతు, నెక్స్ట్ కప్పు హైటు అంటే ఎంతలో డౌన్ తీయాలనేది, నెక్స్ట్ ఆర్మ్ రౌండ్, నెక్స్ట్ స్లీవ్ ఓపెన్, ఈ మెషర్మెంట్ అనేది తీసుకోవాలి. బిగినర్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలాగా 4 లేయర్లు ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి నార్మల్గా ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఇలా మార్కింగ్, నెక్స్ట్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్లోంచి ఎలా మెషర్మెంట్ తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి హ్యాండ్స్, ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత 7 ఇంచెస్ లెంత్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఆ సైడ్ కూడా సేమ్ 7 ఇంచెస్కే మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది. ఇలాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ డౌన్నే కప్ హైట్ అంటారు. ఎంత తీసుకోవాలంటే 3.5 ఇంచెస్. ఇది చెస్ట్ లూజ్ని పట్టు కూడా హ్యాండ్స్ డౌన్ అనేది వస్తుంది. నేను అది బేస్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది ఇస్తున్నాను. 3.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఈ సైడ్ కూడా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి క్రాస్గా కాకుండా చూపిస్తున్నట్లు ఈ సెంటర్ మిడిల్లో కప్ హైట్ ఉంది కదా, అక్కడికి మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. బ్లౌజ్ కరెక్ట్ డౌన్ సెంటర్ నుంచి తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ అనేది. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి 13.3 ఇంచెస్ టోటల్. ఖర్చు కలపట్లేదు, ఒరిజినల్ ఇది, ఖర్చు కలపకుండా చెప్తున్నాను. 13.3 ఇంచెస్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా ఫోల్డ్ చేసుకొని వచ్చిన మెషర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు. 6.5.1 ఇంచ్ వచ్చింది ఇక్కడి నుంచి. ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. 6.5.1 ఇంచ్కి ఎలా తీయాలనేది తెలియకపోతే బిగినర్స్ కామెంట్ చేయండి, వీడియో కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. మెషర్మెంట్ ఎలా తీయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్లీవ్ ఓపెన్ దగ్గర ఎంత మెషర్మెంట్ ఉందో ఈ బ్లౌజ్కి 10.5.2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 10.5.2 ఇంచెస్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇట్లాగా కరెక్ట్గా మెషర్మెంట్కి హాఫ్గా ఇలా టేప్ అనేది పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. స్లీవ్ ఓపెన్ అది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఒరిజినల్ మాత్రమే, ఖర్చు కాదు. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము మార్కింగ్ ఇచ్చుకోవాలి. 1.5 ఇంచ్కి మార్కింగ్ ఇస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు చూపిస్తున్నట్లు ఇక్కడి నుంచి 1.5 ఇంచు పైన కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ సైడ్లో ఇలా క్రాస్గా చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ కర్వ్ స్కేల్ తోటి చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలాగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత సైడ్ మార్కింగ్లు కూడా కరెక్ట్గా స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి.
ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ చెప్తాను. సెంటర్లో తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో పైన కప్పు దగ్గర నుంచి ఇక్కడికి తీసుకున్న మార్కింగ్కి 1 ఇంచు లేదంటే ఒక 2 పాయింట్స్ అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది అంతే. 1 ఇంచ్లోనే మ్యాక్సిమం వస్తుంది అంతే. మెజర్మెంట్ అనేది మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకునిందంటే చాలు, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఫ్రంట్ డౌను స్కేల్కి ఎంతైతే ఇచ్చారో అంత తీసిందంటే చాలా లోతు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు చూపిస్తున్నట్లు ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ పైనుంచి కరెక్ట్ మార్కింగ్ దగ్గరికి ఇలాగా టేప్ పెట్టుకొని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఈ మార్కింగ్ ఇచ్చిన దగ్గర 1/2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ 1.2 ఇంచెస్ ఇక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ స్కేల్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఫ్రంట్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ ఇచ్చుకునిందంటే ఇంతే, చాలా ఈజీగా హ్యాండ్స్ అనేది మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేసుకోవడమే. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.